వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. ఈ రోజు మన పక్కన అయితే బీఆర్ఎస్వి సాయినాయుడు గారు అయితే ఉన్నారు. మెయిన్గా ఈ రోజు ఏవైతే జరిగినాయన్నా, నిన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా గొడవలు అయితే జరిగినాయి. మెయిన్గా అక్కడ జరుగుతున్న ఓట్ బూతింగ్ కౌంట్ దగ్గర అవ్వచ్చు, మెయిన్గా చాలా మంది ఎమ్మెల్యేలు లీడర్స్ కూడా ఏవైతే పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలు అవ్వచ్చు, అవి ఏవైతే చేస్తున్న గొడవలు అయితే అవ్వచ్చు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది మనం ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో నిన్న జరగటం జరిగింది. దాంట్లో ఏవైతే ఈ రాజకీయం పరంగా కానీ ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఎన్ని రంగులైనా మారుతాడు. ఇటు ఊసరు వెళ్ళి అంటాడు. ఏ టైంకి ఎట్లా మారాలో వానికి మొత్తం తెలుసు. ఏ టైంకి గేమ్ ఆడాలో మొత్తం తెలుసు. వాడు వివేకానంద రెడ్డి ఆడ మన రోహిత్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మెదక్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ లైవ్లో దొరుకుతారు. ఎలక్షన్ కమిషన్కి చెప్పినా కానీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. మేము యాక్షన్ తీసుకుంటాం అని ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు మీరు? యాక్షన్ తీసుకోవాలని లైవ్లో దొరికిండనే కదా మీరు పట్టించుకోవట్లేదు. ఇది ఎక్కడ రాజకీయం? ఇంత చిల్లర రాజకీయం. మీరు లాస్ట్ టైం కూడా మీరు ఎన్నో ఇచ్చేసి వచ్చారు. మీరు ఉన్న అబద్ధాలు ఇవి కానీ ఎన్నో చెప్పుకుంటూ జరిగింది. మరి లాస్ట్ టైం జూబ్లీస్ చూసుకుంటే కూడా ఎన్ని ఆవల మాటలు అంటే, ఎన్ని బేకర్ మాటలు అంటే, ఎన్ని ఓట్లు వేస్తారు, బురకాలు వేసుకొని వచ్చి ఓట్లు వేస్తారు అని ఆయన అంటే పట్టించుకునే నాదుడు లేడు. పోలీసు వాళ్ళు కూడా మాకేం జరిగింది పట్టించుకున్నట్టు ఉన్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ గారు, మీరు ఈ ఎలక్షనే కాదు, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఏదైతే వాళ్ళు రాజకీయ పై ఎత్తులు వేస్తుండ్రో దాన్ని అంచాలని మేము కోరుకుంటున్నాం. ఈ పరంగా రేవంత్ రెడ్డి కూడా జాతిపిత మన కేసీఆర్ గారిని మేము పిలుచుకునేది అట్లనే పిలుచుకుంటాం. జాతిపిత ఆయన మాకు. అని నువ్వు అనలే సోనియమ్మని దెయ్యమన్నావు, ఒకసారి బలిదేవత అన్నావు. ఇప్పుడు వచ్చేసేమో సోనియమ్మ మా అమ్మ అంటున్నావు. నీ హవల మాటలు ఎవరు తెలియదా? నీ లంగ మాటలు ఎవరు తెలియదా? నువ్వు చెప్పేది ప్రతి మాట లంగా మాట, ఒక్కటి కూడా సరిగ్గా లేదు. నీకు రాజకీయం చేయాలంటే 6 హామీలు నెరవేర్చి నువ్వు తర్వాత మాట్లాడు. మీడియా ముందు ఒక సీఐని కలిసి మాట్లాడుకుంటూ అరే డాష్ కొడుకా అని చెప్పి పిలవడం, ఇది ఎక్కడ రాజ్యాంగం? అంటే ఎమ్మెల్యే ఆ పదవిలో ఉండి, ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినట్టు పోలీసులను తిడతా అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? అంటే కామన్ కార్యకర్తలమైన లా ఎన్ఫోర్స్మెంట్ అనేది పోలీసు వాళ్ళు బలపిస్తారా? అంతేగాని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు వాళ్ళని ఏమన్నా, కేటీఆర్ గారిని ఏమన్నా పట్టించుకునే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే లేదు. అట్లనే మున్సిపల్ ఎలక్షన్లో 100కి 100% మన బీఆర్ఎస్ పార్టీ గెలవనున్నది. ఎన్ని అడ్డదారులు దొక్కినా సరే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అన్న. కానీ ఇప్పుడు ఈ కేసులు పెడుతున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేవిధంగా మన షేర్లింగంపల్లిలో ఇప్పుడు జాయినింగ్ ఉంది. అదేవిధంగా మన షేర్లింగంపల్లి ఏం ప్రోగ్రామ్ చేసినా అడ్డగోలుగా ఇష్టం వచ్చిన రీతిలో కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తని వేధిస్తూ ఈ గవర్నమెంట్ అయితే రెడీ అవుతుంది మన షేర్లింగంపల్లిలో. రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి కాంగ్రెస్ లీడర్లది, కాంగ్రెస్ నాయకులది, అదేవిధంగా బీజేపీ నాయకులది, బీజేపీ లీడర్లది పోలీసులపై వాళ్ళ అక్కాసన అనేది వెలగక్కుతున్నట్టు స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి నిజంగానే నిన్న గనక పోలీసులపైన ప్రేమ అభిమానం కనుక ఉంటే, పోలీసులపై వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలనుకుంటే ఈ ప్రభుత్వం నిన్న తక్షణమే జగ్గారెడ్డిని కావచ్చు, అరవింద్ని కావచ్చు కేసులు బుక్ చేసి లోపల పడేస్తుంటే ఈ గవర్నమెంట్కి అనేది ఒక విలువ, ఒక చిత్తశుద్ధి అనేది ఉండేది. అది లేదు కనుకనే రాష్ట్రంలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి కనీసం పోలీసుల గౌరవాన్ని కూడా కాపాడలేకపోతుండ అంటేనే ఆయన ఎంత నిర్లక్ష్యంగా ఉండో దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పోతే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఒక భయం అనేది స్టార్ట్ అయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ ప్రపంచనం అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఏం చేయాలో దిక్కుదోచిన స్థితిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ అనవసరంగా లేనిపోని లొల్లికి తావుతీస్తూ దుర్మార్గమైన ఈ ప్రభుత్వం వీరిపైన చర్యలు చేసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ మరి చూస్తుంటానేమో ఇక్కడ మెయిన్గా ప్రజల్లో అవ్వచ్చు, ఇప్పుడు ఈ జరిగిన ఏవైతే మున్సిపాలిటీలో ఏది విజయం సాధించే అవకాశం ఉంది? ఏ పార్టీ విజయం సాధించే అవకాశం? ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా అత్యధికంగా మేయర్ స్థానాలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ భయాందోళన ఉంది. కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ భయాందోళనకు ఉండి ఇలాంటి దాడులకు ఒడిగడుతున్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెడుతున్నారని కూడా మరి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా. అది ఎంతవరకు నిజం అంటే? కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమో తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు.
రాష్ట్రంలో కేసులు అనేది బీజేపీ నాయకుల మీద అయితలేవు. కేవలం కాంగ్రెస్ నాయకుల మీద కూడా కేసులు అవుతలేవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కేసులతో వేధిస్తున్నారు తప్ప ఏ ఒక్క నాయకుని, బీజేపీ నాయకుని వేధించడం అన్నట్టు ఈ ప్రభుత్వం తెలియజేయమని ఎక్కడ కూడా తెలియజేస్తలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని కేసులు పెడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ కేసుల సంగతి కూడా మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తెలుస్తామని చెప్పారు. ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించి ఏది అన్యాయమో, ఏది నిజామో ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న.